ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసిస్థితాయై, నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. శ్రీ మహాలక్ష్మి నమ. మహాలక్ష్మి మొట్టమొదటి అవతారంగా భృగువు అనబడేటటువంటి ప్రజాపతికి కుమార్తెగా అవతరించటం జరిగింది. ఎందుకు ఆవిడ అలా అవతరించవలసి వచ్చింది? ఆ తర్వాత ఏమైంది? ఆవిడ భృగువుకి కుమార్తెగా అవతరించిన తర్వాత కూడా విష్ణోరురసి స్థితాయై, విష్ణువు యొక్క హృదయం నందుంది. అప్పుడు ఎందుకు అంటే నమో దేవాది దయాపరాయై, దేవతలందరి మీద దయ కలిగినటువంటిది. దేవతలందరి మీద దయ కలిగి ఉన్నప్పుడు శార్ంగాయుధ వల్లభాయై, శార్ంగాయుధుడి యొక్క వల్లభ అంటే ఆయుధం చేతిలో ఉంటేనే స్థితిని చక్కగా చూడగలగడం అన్నది. ఏదన్నా బాగా నిలబెట్టాలి అంటే కొంచెం భయపెట్టాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఉన్నది ఇది. ఈ క్రమంలో మొట్టమొదటి మన్వంతరంలో భృగునందనగా అవతరించింది. ఎందుకు అంటే లక్ష్మీదేవి సాక్షాత్ వేదమాత. ఆ వేదాన్నే శ్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు. అసలు పేరు వేదానికి శ్రీ అనేట. తర్వాత మనం ఇలా అనుకున్నాం ఎందుకంటే తెలుసుకోదగినది అనేటటువంటి అర్థంతో. సమస్తాన్ని మానవుడు కోరుకోదగినటువంటి సమస్తం ఒకే చోట ఉండి వాటన్నిటినీ కలిపి ఒక్క పేరు కనుక ఇచ్చినట్టయితే అది శ్రీ అవుతుంది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అటువంటిది ఈవిడ లక్ష్మీదేవి సాక్షాత్తు వేదమాత అయినా మళ్ళీ భూమండలంలో అవతరించాల్సిన సందర్భంలో ముందర ఎలా ఉంది? విష్ణువు దగ్గర ఉండి మళ్ళీ ఆయన సృష్టి కార్యం నిర్వహించటానికి తాను ఒక రూపాన్ని ధరించి రావాల్సి వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటిది రూపం కాదు, రూపం లేకుండానే ఆ తత్వం అలా ఉంది. అలా ఉన్నప్పుడు ఆవిడకి పేరేమిటి అంటే 4 పేర్లతో ఆవిడని అక్కడ పిలుచుకుంటారు. అనంతలక్ష్మి, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, నిత్యాలక్ష్మి. ఈ 4 పేర్లు అంటే వీటన్నిటికీ దరిదాపుల అర్థం ఒకటే. నిత్యాలక్ష్మి నిత్యం ఉండేటటువంటి లక్ష్మి. మహాలక్ష్మి అంటే బృహత్వాత్ మహత్వత్వాత్ అని, అంటే పెద్దదిగా విస్తరించటంలోనూ గొప్పతనంలోనూ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మహా అనే పదంతో చెప్తారు గనక మహాలక్ష్మి. ఆదిలక్ష్మి మొదటి నుంచి ఉంది. ఎప్పుడుంది అంటే ఉండడం అన్నది అప్పటి నుంచి ఉన్నది. దానికన్నా ముందేమిటి? అనంతలక్ష్మి అంటే ఇప్పుడు ఉంది తర్వాత లేదు అని చెప్పడానికి లేదు, అంతము లేకుండా శాశ్వతంగా ఉండేటటువంటిది. అందుకే ఈవిడ్ని వేదము అనే పేరుతో కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఆవిడ ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి భూలోకంలో అవతరించవలసిన సందర్భం వచ్చినప్పుడు భృగు ప్రజాపతికి కుమార్తెగా రావడం జరిగింది. అలా వచ్చినందువల్ల ఆవిడని ఏమంటారు అంటే ఆవిడికి చాలా ఇష్టము శుక్రవారం అని చెప్పడానికి కారణం. ఎందుకంటే శుక్రవారానికి అధిదేవత ఇంద్రుడు. భృగువారం అని కూడా అంటాం కదా. శుక్రుడు కూడా ఆ భృగు వంశానికి చెందినటువంటి వాడే. భార్గవుడు అనే పేరుతో పిలుచుకుంటాం. కనుక ఇంద్రుడు శుక్రవారానికి అధిదేవత అయినప్పుడు, ఇంద్రుడు అంటే వేదంలో ఇంద్ర శబ్దం విష్ణువుకి మాత్రమే చెప్పబడింది. ఇంద్రుడు అంటే మనం అనుకునేటటువంటి సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు కాదు. అక్కడ ఇంద్ర శబ్దం విష్ణువునే సంకేతించింది. ఆ ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి. శుక్రవారానికి అధిదేవత ఇంద్రుడు అవడంతో పాటు భృగువు కూడా, అంటే భృగువు ఆ వంశానికి చెందినటువంటి వాడు కనుక అందువల్ల ఆవిడికి శుక్రవారం అంటే ఇష్టం లక్ష్మీదేవికి. ఎందుకు? ఇటు భర్తకి అటు తండ్రికి ఇద్దరికీ సంబంధించినటువంటి వారం గనక లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం. పైగా శుక్రుడు సౌందర్యం, అలంకారం ఇత్యాదుల మీద ఆధిపత్యం కలిగినటువంటి గ్రహం శుక్రగ్రహం. అంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి వారు కాస్త అందంగా తయారవ్వాలని అనుకుంటూ ఉంటారు, నగలు పెట్టుకుంటూ ఉంటారు, ఇంటిని ఆ ఒంటిని కూడా అలంకారం చేసుకుని అందంగా కనపడాలనుకుంటూ ఉంటారు. శుక్రుడి యొక్క లక్షణం అది. కనుక శుక్రవారం అనేది అలంకారానికి ప్రాధాన్యం కలిగినటువంటిది. లక్ష్మీదేవి కూడా అలంకార ప్రియ.
అలంకారాలంటే భౌతికమైనటువంటి అలంకారాలు మాత్రమే కాదు, షడ్ సద్గుణాలు అనబడేటటువంటి అలంకారాలు కలిగి ఉండడం. మొదటి భక్తుడు ఎవరయ్యా అంటే విష్ణువు కాక ఇంద్రుడు మొదటి భక్తుడు. ఇప్పుడు ఇంద్ర శబ్దానికి దేవలోకానికి, స్వర్గలోకానికి అధిపతి అనేటటువంటి వాడు అనే అర్థం ఉండడంతో పాటు విష్ణువు అనే వైదిక అర్థం అయితే, పురాణాదుల్లో దేవలోకాధిపతిని ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రుడు లక్ష్మీదేవికి మొట్టమొదటి భక్తుడు. అందుకే అతడికి అమ్మవారు ఇచ్చేటటువంటి అనేకమైన ఫలితాలలో ఐశ్వర్యము, అధికారము, వైభవము మొదలైనటువంటివన్నీ ప్రసాదించటం జరిగింది. అందుకే ఎవరన్నా లోకంలో ఎక్కువ వైభవోపేతంగా ఉంటే అబ్బా వాళ్ళదాండి ఇంద్రవైభవం అంటాం. అంటే వైభవానికి పరాకాష్ట ఇంద్రుడు. అటువంటి వైభవం అతడికి ప్రసాదించింది తన మొదటి భక్తుడైనటువంటి ఇంద్రుడికి. ఆ తర్వాత రెండో వాడెవరయ్యా అమ్మవారి యొక్క భక్తుల్లో అంటే రెండో వాడెవరంటే కుబేరుడు. కుబేరుడు ధనాధిపతి. అమ్మవారి నామాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పద్మము, శంఖము మొదలైనటువంటి నిధులతో కూడుకుంది అని చెప్పాం. పద్మము, శంఖము ఆది అనడంతో ఇంకా చాలా పెద్ద నిధులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అమ్మవారి దగ్గర ఉన్నాయి గనక కుబేరుడు ఎప్పుడైతే తనను ఆరాధించాడో, భక్తుడయ్యాడో, ఆ కుబేరుడికి కొన్ని నిధులను ప్రసాదించడం జరిగింది. అందువల్ల కుబేరుడు ధనాధిపతి అయ్యాడు. కుబేరుడు ధనానికి ఆధిపత్యం కలిగి ఉండడానికి అమ్మవారి భక్తుడై ఉండటమే కారణము. అంచేత ధనం కావాలనుకున్నటువంటి వారు, ధనము అంటే మళ్ళీ ఇక్కడ మన శ్రీ సూక్తంలో చెప్పబడ్డట్టు ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రో ధనం వసు అని చెప్పినట్టు, ఒక్క ధనం అంటే కాగితం ముక్కలో లేకపోతే లోహపు ముక్కలో కాదు. ధనం అంటే మనకి కావలసినంత అగ్ని కావాలి, వాయువు కావాలి, సంపదలు కావాలి. ఇవన్నీ ఉంటేనే ధనం. కానీ ఊరికే కాగితం ముక్కలు ఉంటే ఏం చేసుకుంటామండి? గాలి లేదు. గాలి లేకపోయాక ఎన్ని కాగితం ముక్కలు ఉంటే ఏం లాభం? గాలి బంధించిందండి అంటాం వేసంకాలం మిట్ట మధ్యాహ్నం. ఒకవేళ కొంచెం సేపు ఆ వాతావరణంలో ఉన్న మార్పు వల్ల గాలి వీచటం మానేస్తే కంగారు పడిపోయి యాంత్రికంగా గాలిని తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. కనుక ప్రకృతిలో ఉండే సమస్తం కూడా అమ్మవారి స్వరూపంగా భావించుకున్నప్పుడు ఆ సంపదలన్నీ కలిగి ఉండడం జరుగుతుంది. కనుక అమ్మవారిని ఆరాధించి, లక్ష్మీదేవిని ఆరాధించి భక్తులై దేవలోకానికి ఆధిపత్యం పొందినటువంటి వాడు ఇంద్రుడు. అదేవిధంగా ధనాధిపత్యం పొందినటువంటి వాడు కుబేరుడు. అసలు లక్ష్మీదేవినే పొందినటువంటి వాడు విష్ణువు. మరి ఇంద్ర శబ్దం ఎందుకు ఉపయోగించడం జరిగింది అంటే ఈత ఐశ్వర్యే ప్రకాశే అని. ఈత అనేటటువంటి దానికి ఐశ్వర్యము అనేటటువంటి అర్థం ఉంది. ఐశ్వర్యం, ప్రకాశం కలిగినటువంటి వాడు కలవాడు ఇంద్రుడు. ఐశ్వర్యము, ప్రకాశము కలిగిన వాడు ఇంద్రుడు. ఆయన యొక్క శక్తి ఇందిర. ఎప్పుడు చాలామందికి సందేహం కలుగుతుంది, ఇంద్రుడేమో దేవలోకానికి అధిపతి కదండి, ఇందిర అంటే లక్ష్మీదేవి కదా, అయ్యయ్యో దేవలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడికి భార్య ఇందిర ఎందుకు సంబంధం అనే సందేహం కలగచ్చు. ఇక్కడ వేదంలో చెప్పుకున్నాక మళ్ళీ చెప్తున్నాను మనసులో నాటుకోవాలని. వేదంలో ఇంద్ర శబ్దానికి విష్ణువు అని మాత్రమే అర్థం. పురాణాల దగ్గరికి వచ్చేటప్పటికి దేవలోకాధిపతి అనేటటువంటి అర్థం ఉంది. కనుక ఆయన శక్తి ఇందిర అంటే ప్రకాశం కలిగినటువంటిది, ఐశ్వర్యప్రదాయకమైనటువంటిది. ఆ శక్తి ఆయనకుంది గనక ఆయన ఇంద్రుడుగా ఉండగలిగాడు. అంటే ఎప్పుడు ఆవిడ లక్ష్మి అండి, ఆయన లక్ష్మీపతి. ఆవిడ శ్రీ అండి, ఆయన శ్రీపతి. అయితేనే కదా, అటువంటి పేరు ఉంటేనే కదా ఆయనకి ప్రఖ్యాతి ఉండేది. ధనం ఉంటేనే కదా ధనాధిపతి అనుకోవడం. లక్ష్మలు అంటే గుర్తులు, సంకేతాలు, స్థితికారకత్వమైనటువంటి ప్రతీకలు ఉన్నప్పుడే కదా సృష్టిని చక్కగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపాడటం జరుగుతుంది. అందువల్ల ఈ ఇందిరని కలిగినటువంటి వాడు ఇంద్రుడు అనే అర్థంలో చెప్పడం జరిగిందండి. అందుకే ఆయనకి చాలా ఇష్టం. ఏమని? శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. వెంకటేశ్వరుని ఇలా అంటే ఆయన సంతోషిస్తాట.
శ్రీవత్సవక్షం, శ్రీవత్సం తన వక్షంలో కలిగినటువంటి వాడు. శ్రీకి శ్రీశం, స్త్రీకి పతైనవాడు. శ్రీలోలం, శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే వ్యామోహం కలిగినటువంటి వాడు. శ్రీకరగ్రహం, లక్ష్మీదేవి చేతిని తాను స్వీకరించినవాడు. శ్రీమంతం, శ్రీ కలిగినవాడు. శ్రీనిధిం, స్త్రీకి నిధైనటువంటి వాడు. శ్రీడ్యం, స్త్రీని ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి శ్రీనివాసం, స్త్రీకి నివాసమైనవాడు. లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడండి. లక్ష్మిని తన గుండెల్లో పెట్టుకుని ఇక్కడే ఉంది కదా, ఆవిడ లోకాలన్నింటినీ చల్లగా చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఆవిడ్ని గుండెల్లో పెట్టుకుని లోకానికంతా నేను ధనాన్ని ఇస్తాను, మీకేం కావాలంటే ఆ ధనం ఇస్తా. డబ్బు అనే కాదు, ఎటువంటి ధనం కావాలన్నా, చివరికి మోక్షం అనేటటువంటి లక్ష్మి కావాలన్నా ఇవ్వగలను అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎందుకు చేయగలుగుతున్నాడు ఆయన? లక్ష్మి తన గుండెల్లో ఉంది గనక. గుండెల్లో ఉంది అంటే కరుణతో కూడి ఉంది, దయతో కూడి ఉంది, ఆర్ద్రతతో కూడి ఉంది, స్పందించే లక్షణంతో కూడి ఉంది, ప్రేమతో కూడి ఉంది. కనుక ప్రేమతో ఉన్న లక్ష్మి తన వద్ద ఉంది గనక లోకంలో అయినా అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడుగా ప్రఖ్యాతి పొందుతూ ఉన్నాడు. అటువంటి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.